మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో భారీ స్థాయిలో అయితే మహాకుంభాభిషేక మహోత్సవాలు అయితే చాలా ఘనంగా జరిగాయి. సో దీని గురించి పూర్తి వివరాలు ఈవో గారి మాటలు కూడా అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే. భారీ స్థాయిలో కుంభాభిషేకాలు అయితే కంప్లీట్ చేసుకున్నారు. మరి మార్నింగ్ చూస్తే కలిసాలతో వచ్చారు. అంతమందిని ఎలా మెయింటైన్ చేశారు? మరి ఎంత మందితో కలిసాలు తీసుకొచ్చారు సార్? శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణ సందర్భంగా మరియు దేవస్తంభ ప్రతిష్ట సందర్భంగా మహా కుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో ఈ రోజు చివరి రోజు 19వ తారీఖు ఈ రోజున శృంగేరి పీఠాధిపతి వారిచే స్వామివారికి అభిషేక కార్యక్రమం మరియు పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా విమాన గోపురం పైన కలశాభిషేకం కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలంతటి కంటే ముందు ఉదయం స్థానిక నది అయినటువంటి గుండకమ్మ నది నుంచి దాదాపు 3000 పైన మహిళలతో నీటిని సేకరించి స్వామివారికి జలాభిషేకం చేయడానికి కావాల్సిన నీటిని గజవాహన సహితంగా అద్దంకి కూడా పట్టణ వీధులు గుండా ఉదయం 5:30 గంటలకు మొదలై 8:30 గంటలకు దేవస్థానానికి చేరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం అద్దంకి చరిత్రలోనే నిలిచిపోయే విధంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంతో పాటు మహాకుంభాభిషేక కార్యక్రమానికి కూడా ప్రకృతి కూడా కరుణించి ఉదయం నుంచి వర్షము చిరుజల్లులు కురుస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు కూడా సౌకర్యవంతమైన దర్శనం కూడా చేసుకోవడానికి ప్రకృతి కూడా మాకు చాలా అనుకూలించింది. దాదాపు 7 కిలోమీటర్లు మహిళలు 2 లీటర్ల కలశం తీసుకొని దేవస్థానానికి తీసుకొని రావడం జరిగింది. అంతమందిని 7 కిలోమీటర్ల వరకు ఎలా మెయింటైన్ చేశారు సార్? మేము స్థానికంగా ఉన్నటువంటి కొద్దిగా సేవా సమితి వాళ్ళని ఇతర భక్తుల్ని కోఆపరేషన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పోలీస్ శాఖ వారి సహకారం కూడా చాలా ఉంది ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయడం. సో చాలా ఏర్పాట్లు చూసినట్లయితే ఎలాంటి మిస్టేక్ లేకుండా ఇంత ఘనంగా ఇంత భారీ స్థాయిలో నేనైతే ఎప్పుడు చూడలేదు. అలాంటిది మీరు ముందుకు వచ్చి చేయడం ఎలా అనిపిస్తుంది సార్? అంటే గతం దేవాదాయ శాఖలో నేను పనిచేస్తున్నది 15 సంవత్సరాలు అవుతుంది. మాకు ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు నిర్వహించడం అనేది అలవాటు అయిపోయింది. అదేవిధంగా ఈ మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని కూడా మేము ప్రీ ప్లాన్ గా గత 3 నెలల నుండి నిర్వహిస్తూ వస్తున్నాము. 3 నెలల నుండి ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా నిర్వహించాలి, భక్తులకు ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వాలి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులకి కూడా ఎటువంటి ఇవ్వాలి, ఇక్కడ మహాకుంభాభిషేకాన్ని ఎవరితో నిర్వహించాలి అనేటువంటిని లెక్కగా ప్లాన్ చేసుకుని ఆ విధంగానే ముందుకు పోవడంతో ఈ రోజు దిగ్విజయంగా పూర్తి చేయడానికి మేము చాలా సంతోషపడుతున్నాం. సో ఒక్కసారిగా లోపలికి రాగానే డెకరేషన్ చూడగానే ఈ ఆలయం చూడగానే ఒక్కసారి తిరుపతి అయితే మళ్ళీ మాకు గుర్తొచ్చింది. సో ఆ విధంగా డిజైన్ చేయించారు. ఈవెంట్స్ కూడా కళాకారులు కూడా అసలు ఎక్కడి నుంచి వచ్చేసారు వీళ్ళందరూ కూడా? మేము ఈ కుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేము తేదీలు నిర్ణయించుకున్నప్పటి నుంచే రాష్ట్రంలో పేరెన్నికగలిగినటువంటి రాష్ట్రపతి అవార్డులు తీసుకున్నటువంటి ఇతర ప్రముఖ అవార్డులు తీసుకున్నటువంటి కళాకారులందరినీ సేకరించడం జరిగింది. ఈ సేకరించి వారికి ప్రతిరోజు 2-3 అవకాశం కల్పిస్తూ భక్తులకి సాయంత్రం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. అదేవిధంగా దేవస్థాన అలంకారంలో కూడా ప్రత్యేక శ్రద్ధ కనపరిచి తిరుమల మరియు శ్రీశైలము, సింహాచలం వంటి దేవస్థానంలో ఏ విధంగా అయితే అలంకరణ చేస్తున్నాము ఆ విధంగా కూడా సింగరకొండ దేవస్థానంలో కూడా అలంకరణ చేసి భక్తులకు కనువిందు కలిగేలా అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చాము. మేము ఎన్నో దేవాలయంకి వెళ్ళాము, బట్ ఇంత మంచి డెకరేషన్, సో లోపలికి రాగానే అసలు మనం తిరుపతికి వచ్చామా లేకపోతే సింగరకొండ దేవస్థానానికి వచ్చామా అనే విధంగా అయితే చేశారు. రోజు మీ పట్టుదల సక్సెస్ అయ్యింది. అదే విధంగా ఈ ఏర్పాట్లు చాలా ఘనంగా ఎలాంటి మిస్టేక్ లేకుండా ఇంత దూరం తీసుకొచ్చి ఇంత సక్సెస్ గా చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.